రాష్ట్రంలో పంటల సాగు జాతీయ అంతర్జాతీయ మార్కెట్ల డిమాండ్కు అనుగుణంగా జరగాలని పంటల వారీ సాగు ప్రణాళికపై వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. హెచ్డీ బర్లే పొగాకు మెట్రిక్ టన్నుకు 12,000, కోకో కేజీకి 500 రూపాయలకు కొనుగోలు చేయాలన్నారు. ఫ్రూట్ జ్యూస్లపై జీఎస్టీ తగ్గించేలా కేంద్రంతో చర్చలు జరపాలని, మ్యాంగో పల్ప్ జ్యూస్ వినియోగం పెంచేందుకు మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులతో పాటు తిరుమలకు వచ్చే భక్తులకు అందించే అంశాన్ని పరిశీలించాలన్నారు. రైతు సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా ఢిల్లీ పర్యటన ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. పంటలు గిట్టుబాటు ధరలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘంతో ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పంటల సాగు జాతీయ అంతర్జాతీయ మార్కెట్ల డిమాండ్కు అనుగుణంగా జరగాలని, ఇందుకు సంబంధించి పంటల వారీ సాగు ప్రణాళికపై వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఏ పంటలు ఎంత మేర విస్తీర్ణంలో సాగు చేయాలో రైతులకు ముందే చెప్పడం వల్ల డిమాండ్ సరఫరా మధ్య సమతూకం ఉంటుందని, డిమాండ్ ఉన్న పంటల్ని మాత్రమే సాగు చేస్తే రైతులు నష్టపోకుండా ఉంటారన్నారు. పంటల ప్రణాళిక శాస్త్రీయంగా జరగాలని, జాతీయ అంతర్జాతీయ పరిణామాలు, మార్కెట్లు, దిగుబడులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆర్టీజీఎస్, వ్యవసాయ శాఖ అధికారులకు సీఎం సూచించారు. వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న స్వల్ప, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై మంత్రివర్గ ఉపసంఘం దృష్టి పెట్టాలన్నారు. రైతుల దగ్గరున్న కోకో పంట నిల్వలను కేజీ 500 రూపాయలకు కంపెనీల ద్వారా కొనుగోలు జరిపేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. 500 కన్నా తక్కువకు రైతులు పంట అమ్మాల్సిన అవసరం లేదని, అవసరమైతే ప్రభుత్వం ద్వారా నేరుగా కొనుగోళ్లు జరపాలని ఆదేశించారు. ప్రస్తుతం 1200 మెట్రిక్ టన్నుల నుంచి 1500 మెట్రిక్ టన్నుల కోకో నిల్వలు ఉన్నాయని, వీటిలో 600 మెట్రిక్ టన్నులు మాత్రమే రైతుల దగ్గర ఉన్నాయని, వాటిని మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉందని అధికారులు సీఎంకు వివరించారు. దాదాపు 20,000 మిలియన్ కేజీల మేర రాష్ట్రంలో రైతుల దగ్గరున్న హెచ్డీ బర్లే పొగాకు నిల్వలను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం నిర్దేశించారు. డిమాండ్ లేనందున రైతులు నష్టపోకుండా ఉండడానికి ఈ ఏడాది హెచ్డీ బర్లే పొగాకు రకానికి క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నట్టు అధికారులు చెప్పారు. రైతుల దగ్గర నిల్వలెంత ఉన్నాయనే దానిపై యాప్ ద్వారా ఖచ్చితమైన వివరాలు సేకరించాలని సీఎం చెప్పారు. పొగాకు బోర్డులో ఇందుకు సంబంధించి సెల్ ఏర్పాటు చేసి రోజువారీ కొనుగోళ్ల వివరాలను నమోదు చేస్తున్నామని అధికారులు వివరించారు. హెచ్డీ బర్లే, వైట్ బర్లే రకాలను టొబాకో బోర్డులో చేర్చాల్సిందిగా ఇప్పటికే కేంద్ర వాణిజ్య శాఖ మంత్రికి లేఖ రాసిన సీఎం ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో రైతు సమస్యలపై చర్చిస్తానని తెలిపారు. మ్యాంగో పల్పుకు సంబంధించి ఆర్డర్లు రాకపోవడంతో మామిడి రైతులు ఆందోళన చెందకుండా తక్షణమే పల్ప్ ప్రాసెసింగ్ కంపెనీలు కొనుగోలు చేసేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. పాత నిల్వలు కంపెనీల దగ్గర మిగిలిపోవడంతో కొత్తగా కొనుగోలు చేయడానికి ఆస్కారం లేకుండా పోయిందని అధికారులు వివరించారు. పల్ప్ ప్రాసెసింగ్ కంపెనీలకు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడమూ ఇందుకు కారణమన్నారు. సమస్య పరిష్కారానికి పల్ప్ ప్రాసెసింగ్ కంపెనీలకు బ్యాంకులు రుణాలిచ్చేలా అధికారులు చూడాలని సీఎం అన్నారు. ధాన్యం సేకరణలో ఎలాంటి సమస్య లేదని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేశామని అధికారులు వివరించారు. టొమాటో ప్రాసెసింగ్ యూనిట్లు పెరిగేలా ప్రోత్సహించి రైతులు ఆశించిన ధర వచ్చేలా చూడాలని సీఎం ఆదేశించారు.